హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చంకీ కిచెన్. ఇవాళ నేను కందిపొడి రెసిపీని చూపిస్తానండి. ఇది మా ఇంట్లో అయితే మా అందరికీ చాలా చాలా ఇష్టం. వేడి వేడి అన్నంలో మొదటి ముద్ద నెయ్యి వేసుకొని తింటామండి మేము. ఇందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. హై ప్రోటీన్, హై ఫైబర్, మెటబాలిజంకి ఇది చాలా యూజ్ అవుతుందండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి ఇందులో. ముఖ్యంగా ఇది డైజెషన్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ పొడిని మనము గ్లాస్ బాటిల్లో 4 నెలల వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి. రెఫ్రిజిరేటర్లో పెడితే ఉంటుందండి. బయట కూడా 1 నెల వరకు ఫ్రెష్గానే ఉంటుంది. పిల్లలు కూడా ఇది ఎంతో ఇష్టపడి తింటారండి. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? దీనికోసం మనం ముందుగా ఒక 20 ఎండుమిరపకాయలని మీ రుచికి తగ్గట్టు తీసుకోండి. అలాగే అందులో ఒక 2 టీ స్పూన్ల ధనియాలను వేసి మొదటగా వీటిని ఒక 2 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోండి. తర్వాత అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి క్రిస్పీగా వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువను వేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇంగువ మట్టుకు వేయడం మర్చిపోకండి, దీనివల్ల చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 1 కప్పు కందిపప్పుని లో ఫ్లేమ్లో నిదానంగా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని దాన్ని పక్కన పెట్టుకోండి. హై ఫ్లేమ్లో వేపితే మట్టుకు పప్పు వేగదండి, ఇది మట్టుకు గుర్తుంచుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్పు పెసరపప్పును తీసుకొని అది కూడా బాగా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో పుట్నాల పప్పును తీసుకొని ఒక హాఫ్ కప్పు అది కూడా స్లో ఫ్లేమ్లో మెల్లగా వేయించుకొని అది కూడా పక్కన పెట్టుకోండి. ఇలా 3 పప్పుల్ని ఒక ప్యాన్లో తీసుకొని అవి బాగా చల్లారిన తర్వాత మనం వేపుకున్న ఎండుమిరపకాయల మిక్చర్ని కూడా అందులో కలిపేసి చల్లబడిన తర్వాత అందులో కొద్దిగా మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. లైట్ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. ఉప్పు మట్టుకు ఎక్కువ పట్టదండి, చూసుకున్న తర్వాత కలుపుకోండి. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన మనకి కందిపొడి రెడీ అయిపోతుందండి. ఇది 4 నెలల పాటు మనం హాయిగా తినచ్చండి. ఏ కూర లేకపోయినా కూడా నెయ్యి వేసుకొని తిన్నారంటే అమోఘం. దీంట్లో మనము ఆవకాయ పచ్చడి కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ది చంకీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు నిజంగా ఇది చేసుకొని తిన్నారంటే నన్ను 100% సబ్స్క్రైబ్ చేస్తారండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.